హలో ఆల్. ఈ వీడియోలో ముతస్సి మలయాళం వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ముతస్సి అంటే గ్రాండ్ మా అని అర్థం. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 20 to 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. రన్ టైం కూడా తక్కువే. సింపుల్ గా ఒక మూవీని కట్ చేసి సిరీస్ కింద వదిలేరు అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ అలాగే ఇది తెలుగు డబ్బింగ్ అట్లా ఉండదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ ఈ సిరీస్ వచ్చేసి చాలా రోజులు అయిపోయింది. ఐ థింక్ ఈ మంత్ స్టార్టింగ్ 3వ తారీఖున వచ్చినట్టుంది ఈ సిరీస్. నాకు చూడడానికి ఖాళీ లేక అలా పెండింగ్ పెట్టి కూర్చున్నా. ఇంకా ఫైనల్ అయితే కంప్లీట్ చేసి స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రాండ్ మా అయితే ఉంటది భయ్య, ముసలావిడి. ఒక డీప్ ఫారెస్ట్ లో అయితే బతుకుతుంటుంది అనమాట వాళ్ళ కొడుకు రాజన్తో. రాజన్ ఒక రోజు ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుని అదే డీప్ ఫారెస్ట్ లోకి ఆ అమ్మాయిని అయితే తీసుకొస్తాడు. బట్ అక్కడికి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ ముసలావిడిలో కొన్ని కోరికలు మొదలవుతాయి అనమాట. అసలు ఆ ముసలావిడ ఏం చేస్తూ ఉంటుంది, అసలు వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయి అక్కడికి వచ్చిన తర్వాత ఈ ముసలావిడిలో మెదిలిన కొత్త ఆలోచనలు ఏంటి, అసలు ఆమె ఏం చేసింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ముతస్సి అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ అని చెప్తా. ఒక ముసలావిడి, అది కూడా ఆమె మంత్రగత్తి అనమాట, అది మీకు స్టార్టింగ్ రివీల్ అయిపోద్ది. సో ఆ మంత్రగత్తి ఆవికంటూ కొన్ని బ్యాడ్ ఐడియాస్ అయితే ఉంటాయి అనమాట. వీటిని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే నాకు అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. బిలో యావరేజ్ కన్నా తక్కువనే చెప్తా, ఎందుకంటే కాన్సెప్ట్ ఒక్కటే బాగుంది. అండ్ ఆ ముసలావిడి గెటప్ ఎవరు వేసారో తెలియదు కానీ ఒరిజినల్ కాలం అలాగుందా లేక మేకప్లు గట్ట గట్టిగా తట్టిచ్చారో లేదు తెలియదు కానీ దయ్యం అవసరం లేదు ఈ సిరీస్ కి. జస్ట్ ఆమెను చూస్తుంటేనే చాలా క్రీపీగా ఉంటుంది అనమాట. సో అదొకటి బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా క్రీపీగా ఉంటుంది, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించదు, చాలా నేచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట ఆమెది. భయపెట్టే విధంగా ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్. అండ్ అలాగే సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా ఆ డార్క్ అట్మాస్ఫియర్ ని బాగా సెట్ చేస్తారు. ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ని భయపెట్టే విధంగా ఉంటుంది అదంతా కూడా. అండ్ ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ ఫారెస్ట్ మధ్యలో, ఆ బిల్డింగ్ లోపల జరిగే విజువల్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్ పరంగా బాగా సెట్ చేసుకుంటారు హారర్ మూడ్ కి తగ్గట్టుగా. అది కూడా బాగుంది. పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి రాజన్ ది అండ్ అలాగే తన వైఫ్ ది. అండ్ ఒక బొడ్డోడు ఉంటాడు వాడి క్యారెక్టర్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే బాగుంటాయి. అంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం సిరీస్ అంతా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మీకు ఆ ముసలావిడికి ఇంటెన్షన్స్ ఏంటి, అసలు ఆమె ఏం చేయబోతుంది, అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది, ఆ విచ్ క్రాఫ్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఈ థీమ్ చాలా సిరీస్ లో చూసేసాం మనం ఇప్పటికే. సో అందుకే అక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు సిరీస్ అన్నది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ చాలా రొటీన్ వేలో సిరీస్ అన్నది ఎండ్ అవుతుంది అనమాట. ఎంత రొటీన్ గా ఎందుకు ఎండ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే చేస్తే క్లోజర్ ఇచ్చండి, లేదా సీజన్ 2 కి క్లిఫ్ యాంకర్ పెట్టుకుంటా ఉంటే కొత్తగా ఏదన్నా పెట్టుకోండి. మళ్ళీ సేమ్ సిరీస్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాన్నే రిపీట్ గా చేసి మళ్ళీ క్యారెక్టర్లు చేంజ్ చేసి సీజన్ 2 కోసం క్లిఫ్ యాంకర్ పెట్టుకుంటామంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎక్కడ అదే రొటీన్ గా అనిపించింది అనమాట. చాలా రొటీన్ టెంప్లెట్ ఉంటుంది బ్రో సిరీస్ అంతా కూడా. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈ బిలో యావరేజ్ అని చెప్పడానికి కూడా రీజన్ ఓన్లీ ఆ ముసలావిడి గెటప్ అండ్ విజువల్లీ బాగుంది. కొన్ని మూమెంట్స్ అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి అంతే, వీటి వల్లే. లేకపోతే అది కూడా లేకపోతుంది సిరీస్ కి. నాకైతే అంత సూపర్ గేమ్ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. జీ5 లో స్ట్రీమ్ అవుతుంది మలయాళం సిరీస్ ఇది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, బట్ 1-2 సీన్స్ స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.